హాయ్! హలో! ఇంగ్లీష్ మాట్లాడటం ఇంత సులువా? అని జెప్పేసి ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరే అంటారు. అది ఏ విధంగా అంటే, ముందుగా మనకి ఇంగ్లీష్ మాట్లాడాలంటే వెర్బ్స్ అనేవి మనం బాగా నేర్చుకోవాలి. సో, ఆ వెర్బ్స్‌ని ఉపయోగించి మన సెంటెన్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలి? ఒక వెర్బ్ ద్వారా మనం ఇంగ్లీష్ అనేది ఏ విధంగా మాట్లాడవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటగా ఆస్క్ అంటే అడగటం. ఆ ఆస్క్ ముందు పెడితే ఐ ఆస్క్ అంటే నేను అడుగుతాను అని చెప్పేసి అర్థమొస్తుంది. అలాగే అటెండ్ అంటే హాజరవుట. ఆ అటెండ్‌కి ముందు పెడితే ఐ అటెండ్ అంటే నేను హాజరవుతాను. అంటే దీనికి అర్థం ఏంటంటే, మనం ఏదైనా వర్బ్‌కి ముందు మనం ఒక సబ్జెక్ట్‌ని ఉంచితే అది ఒక సెంటెన్స్ కింద అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఐ ఆస్క్ అంటే నేను అడుగుతాను. ఐ అటెండ్ అంటే నేను హాజరవుతాను. ఐ అగ్రీ అంటే నేను అంగీకరిస్తాను. ఐ అడ్వైజ్ అంటే నేను సలహా ఇస్తాను అని చెప్పేసి. ఐ అచీవ్ అంటే నేను సాధించుతాను. ఐ అరైవ్ అంటే నేను వస్తానని చెప్పేసి. ఐ ఆర్గ్యూ అంటే నేను వాదించుతాను. ఐ అబ్సార్బ్ అంటే నేను గ్రహిస్తాను అని జెప్పేసి. ఐ ఆన్సర్ నేను జవాబు చెప్తాను. ఐ అడ్మైర్ అంటే నేను మెచ్చుకుంటాను. సో, ఇక్కడ మనం ఒక 10 వర్బ్స్‌ని తీసుకున్నాం. ఆ వర్బ్స్ ద్వారా మనం ఒక సెంటెన్సెస్ అనేది ఈజీగా క్రియేట్ చేయగలుగుతాం. సో, అలాగే ఇవే వర్బ్స్‌ని మనం ఉపయోగించి సింపుల్‌గా పాస్ట్‌ని ఎలా చెప్పాలి? అంటే జరిగిపోయిన పనిని ఎలా చెప్పాలంటే, ఇందాక మనం ఏం చెప్పామంటే, ఐ ఆస్క్ అంటే నేను అడుగుతాను అని జెప్పేసి. ఐ ఆస్క్డ్ అంటే నేను ఆల్రెడీ అడిగేసాను అని జెప్పేసి. జస్ట్ మనం ఏం చేసామంటే, వి2ని మాత్రమే మనం ఉపయోగించాం. అంటే వర్బ్ 2ని మనం ఇక్కడ ఉపయోగించాం. ఐ ఆస్క్డ్ అంటే నేను అడిగాను. ఐ అటెండెడ్ అంటే నేను హాజరయ్యాను. అంటే దానికి అర్థం ఏంటంటే జరిగిపోయిన ఈ పనులు. ఐ అగ్రీడ్ అంటే నేను అంగీకరించాను. ఐ అడ్వైజ్డ్ నేను సలహా ఇచ్చాను. ఐ అచీవ్డ్ అంటే నేను సాధించాను. ఐ అరైవ్డ్ అంటే నేను వచ్చాను అని జెప్పేసి. ఐ ఆర్గ్యూడ్ నేను వాదించాను. ఐ అబ్సార్బ్డ్ నేను గ్రహించాను. ఐ ఆన్సర్డ్ అంటే నేను జవాబు ఇచ్చాను. ఐ అడ్మైర్డ్ అంటే నేను మెచ్చుకున్నాను. ఈ విధంగా మరికొన్ని వర్బ్స్‌ని ఉపయోగించి మనం ఎలా ఇంగ్లీష్ మాట్లాడాలనేది సింపుల్‌గా తెలుసుకుందాం. సో, మీకు వర్బ్స్ అనేవి వస్తే సరిపోతుంది. సెంటెన్స్ అనేది దానంతట అదే మీకు వస్తుంది. ఇక్కడ చూడండి అప్రిషియేట్ అన్నాం. అంటే ప్రశంసించుట. దానికి ముందు మీరు ఐ అని పెడితే ఐ అప్రిషియేట్ అవుతుంది. అంటే నేను అభినందిస్తాను, ప్రశంసిస్తాను అని జెప్పేసి. యాక్ట్ అంటే నటించుట. ఐ యాక్ట్ అంటే నేను నటిస్తాను. అదే ఐ యాక్టెడ్ అంటే, అంటే వీటిని ఎప్పుడైతే ఉపయోగించామో అది పాస్ట్ అయిపోతుంది. నేను నటించేసానని. చాలా సింపుల్. మనం వర్బ్‌కి ముందు సబ్జెక్ట్‌ని పెడితే అది చిన్న సెంటెన్స్ కింద క్రియేట్ అవుతుంది. అదే వీటును ఉపయోగిస్తే అది పాస్ట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో, అడ్మిట్ అంటే ఒప్పుకొనుట. ఐ అడ్మిట్ అంటే నేను ఒప్పుకున్నాను అని చెప్పి. నేను ఒప్పుకుంటాను అని చెప్పేసి. అనౌన్స్ అంటే ప్రకటించుట. ఐ అనౌన్స్ అంటే నేను ప్రకటించాను. అదే విధంగా మీరు సబ్జెక్ట్‌ని ఐ తీసేసి హి, షీ, ఇట్ ఇంకా దే, యూ ఈ విధంగా మనం సబ్జెక్ట్స్‌ని యాడ్ చేసుకుంటా వెళ్తే ఇంకా ఎక్కువ సెంటెన్సెస్ అనేది మనం క్రియేట్ చేయవచ్చు. సో, అలాగే అబ్యూజ్ అంటే తిట్టటం. అసర్ట్ అంటే దృఢ అసర్ట్ అసర్ట్ అంటే దృఢంగా చెప్పటం. అసర్టైన్ అంటే పరిశీలించి తెలుసుకొనటం. అపీల్ అంటే విజ్ఞప్తి చేయటం. ఐ అపీల్ అంటే నేను విజ్ఞప్తి చేస్తానను. అక్యూజ్ అంటే నింద మోపుట. ఐ అక్యూజ్ హిమ్ అంటే నేను అతని మీద నింద మోపానని జెప్పేసి. అలాగే బోదర్ అంటే బాధపడుట. ఐ బోదర్ అంటే నేను బాధపడ్డానని. బాయిల్ అంటే ఉడుకుట. బిలీవ్ అంటే నమ్ముట. ఆ బిలీవ్ మీద జస్ట్ మీరు ఐ పెట్టండి. ఐ బిలీవ్ అంటే నేను నమ్ముతాను అని జెప్పేసి. సో, జస్ట్ మనకి వర్బ్స్ అనేవి తెలుసుకుంటే వాటికి ముందు మన సబ్జెక్ట్స్ పెట్టడం ద్వారా ఇంగ్లీష్ అనేది చాలా సింపుల్‌గా మాట్లాడవచ్చు. బిహేవ్ అంటే ప్రవర్తించుట. ఐ బిహేవ్ అంటే నేను ప్రవర్తిస్తానని జెప్పేసి. బూస్ట్ అంటే గొప్పలు చెప్పుకొనుట. బోర్డ్ అంటే వాహనంలోనికి ఎక్కుట. ఐ బోర్డెడ్ ద ఫ్లైట్ అంటారు. అంటే నేను ఫ్లైట్ ఎక్కానని జెప్పేసి. బ్లెస్ అంటే దీవించుట. బర్న్ అంటే కాలిపోవటం. చేంజ్ అంటే మార్పు. చీట్ అంటే మోసం చేయుట. సో, హి చీటెడ్ మీ అంటే అతను నన్ను మోసం చేశాడు అని జెప్పేసి. సో, అలాగే కంగ్రాచ్యులేట్ అంటే అభినందించుట. ఐ కంగ్రాచ్యులేట్ యూ అంటే నేను నిన్ను అభినందిస్తాను అని జెప్పేసి. కంటెస్ట్ అంటే పోటీ చేయుట. ఐ కంటెస్ట్ అంటే నేను పోటీ చేస్తున్నాను. కాంక్వీర్ అంటే జయించుట. ఛత్రపతి శివాజీ కాంక్వీర్డ్ ద బ్యాటిల్. ఛత్రపతి శివాజీ యుద్ధంలో విజయం సాధించాడని జెప్పేసి. సో, కాల్ అంటే పిలుచుట. సెలబ్రేట్ అంటే పండగ చేసుకోవటం, జరుపుకోవటం అని జెప్పేసి. వి సెలబ్రేట్ దివాళీ అంటే మేము దివాళీ
సెలబ్రేట్ చేసుకున్నాం. సో, ఆ వర్బ్‌కి ముందు, వెనక ఏదైనా పెట్టడం ద్వారా ఆ సెంటెన్స్ అనేది చాలా సింపుల్‌గా క్రియేట్ చేయవచ్చు. జస్ట్ ఎప్పుడైనా సరే వర్బ్‌కి ముందు మీరు సబ్జెక్ట్ అనేది పెట్టాలి. కుక్ అంటే వండుట. కాన్సంట్రేట్ అంటే ఏకాగ్రత చేయుట. క్రియేట్ అంటే సృష్టించుట. కన్వే అంటే తెలియజేయుట. క్లోజ్ అంటే మూసివేయుట. క్లీన్ అంటే శుభ్రం చేయుట. ఐ క్లీన్ ద హౌస్ అంటే నేను హౌస్ అనేది శుభ్రం చేస్తాను. ఇక్కడ వి టూ ఉపయోగించండి. ఐ క్లీన్ ద హౌస్ అంటే నేను శుభ్రం చేసేసానని చెప్పేసి. సో, అలాగే క్యాన్సిల్ అంటే రద్దు చేయుట. కన్‌స్ట్రక్ట్ అంటే నిర్మించుట. ఐ కన్‌స్ట్రక్ట్ ఎ బిల్డింగ్. నేనొక బిల్డింగ్ అనేది నిర్మిస్తాను. చూసారు కదా! చాలా సింపుల్‌గా మనం సెంటెన్స్ అనేది క్రియేట్ చేయగలిగాం. కాజ్ అంటే కారణముకు. కండక్ట్ అంటే నిర్వహించుట. సో, అలాగే క్లైంబ్ అంటే ఎక్కుట. కన్సిడర్ అంటే పరిశీలించుట. కన్సీవ్ అంటే ఊహించుట, అనుకును. కంటిన్యూ అంటే కొనసాగించుట. ఐ కంటిన్యూ రీడింగ్ అంటే నేను చదవటం అనేది కొనసాగిస్తానని చెప్పేసి. చాంట్ అంటే వల్లించుట. కొలెక్ట్ అంటే సేకరించుట. కొలాప్స్ అంటే పడిపోవుట. కంపేర్ అంటే పోల్చుట. కంప్లీట్ అంటే పూర్తి చేయుట. ఐ కంప్లీట్ ద ప్రాజెక్ట్ అంటే నేను ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేస్తాను. క్యూర్ అంటే నయమగుట. కర్స్ అంటే శపించుట. ఐ కర్స్ యూ అంటే నేను నిన్ను శపిస్తాను అని చెప్పేసి. కనెక్ట్ అంటే చేర్చుట. కన్సల్ట్ సంప్రదించుట. క్రిటిసైజ్ అంటే విమర్శించుట. కరెక్ట్ అంటే సరిచేయుట. సో, అలాగే క్రై అంటే ఏడ్చుట. కాషన్ అంటే హెచ్చరించుట. క్లారిఫై అంటే తెలపటం మాట. ఐ క్లారిఫై అంటే నేను నీకు క్లారిటీ ఇస్తాను. అంటే నేను నీకు తెలుపుతానని చెప్పేసి. డెకరేట్ అంటే అలంకరించుట. ఐ డెకరేట్ ద హౌస్. నేను నా హౌస్‌ని డెకరేట్ చేస్తాను అని చెప్పేసి. డిక్లేర్ అంటే ప్రకటించుట. డ్రాగ్ అంటే ఈడ్చటం గాని, లాగటం గాని. డిజైర్ అంటే కోరుకొనుట. డినే అంటే కాదనుట. సో, ఐ డినేడ్ హిస్ ఆఫర్ అంటే నేను అతని ఆఫర్‌ని డినే చేశాను. అంటే వద్దన్నానని చెప్పేసి. డిగ్ అంటే తవ్వటం. సో, ఐ డిగ్ ఏ హోల్ అంటే నేను ఒక చిన్న హోల్‌ని తవ్వుతున్నానని చెప్పేసి. సో, అలాగే డిప్ అంటే ముంచుట. మనం కాఫీలో డిప్ చేస్తుంటాం గదా! సో, దానిని డిప్ అని చెప్పేసి అంటారు. సో, అలాగే డాన్స్ అంటే నాట్యం చేయుట. డిసైడ్ అంటే నిర్ణయించుట. డివైడ్ అంటే విభజించుట. డిస్టర్బ్ అంటే చిరాకు కలిగించుట. డిస్కస్ అంటే చర్చించటం. ఐ డిస్కస్ విత్ యూ అంటే నేను నీతో చర్చిస్తాను. డిస్క్రైబ్ అంటే వర్ణించుట. డిస్కవర్ అంటే కనిపెట్టుట. డిపెండ్ అంటే ఆధారపడటం. సో, డిఫీట్ అంటే ఓడించుట. సో, డిస్ట్రిబ్యూట్ అంటే పంపిణీ చేయుట. ఐ డిస్ట్రిబ్యూటెడ్ ద ఫుడ్ అంటే నేను ఫుడ్‌ని పంపిణీ చేసేసాను అని చెప్పేసి. డిస్క్లోజ్ అంటే తెలియచేయటం. డిస్టార్ట్ అంటే వక్రీకరించు. ఎర్న్ అంటే సంపాదించుట. ఐ ఎర్న్ మోర్ మనీ నేను చాలా ఎక్కువ డబ్బులు సంపాదిస్తానని చెప్పేసి. ఎలెక్ట్ అంటే ఎన్నుకొనుట. ఎస్కేప్ అంటే పారిపోవటం. ఎంటర్ అంటే ప్రవేశించటం. ఎక్స్‌ప్రెస్ అంటే వ్యక్తపరచుట. ఎక్స్‌ప్లెయిన్ అంటే వివరించుట. ఎంక్వైర్ అంటే విచారించుట. ఎస్టిమేట్ అంటే అంచనా వేయుట. సో, ఏవైతే ఈ వర్బ్స్ ఉన్నాయో వీటికి ముందు మీరు సబ్జెక్ట్స్‌ని పెట్టండి. ఇవే ఒక సెంటెన్సెస్ కింద తయారవుతాయి. సో, ఎంకరేజ్ అంటే ప్రోత్సహించుట. ఐ ఎంకరేజ్ యూ అంటే నేను నిన్ను ప్రోత్సహిస్తాను. సో, ఈ ఎంకరేజ్‌కి ముందు నేను జస్ట్ ఐ అనేది మాత్రమే పెట్టాను. సో, అది సెంటెన్స్ అయిపోయింది. ఎక్స్టెండ్ అంటే విస్తరించుట. ఎంట్రస్ట్ అంటే అప్పగించుట. ఎక్స్‌ప్లాయిట్ అంటే స్వార్థానికి వాడుకొనుట. ఎన్హాన్స్ అంటే పెరుగుట. ఐ వాంట్ టు ఎన్హాన్స్ మై నాలెడ్జ్. నేను నా నాలెడ్జ్‌ని పెంచుకోవాలనుకుంటున్నాను. సో, మనకేంటంటే వర్బ్స్ అనేవి మనకి ఎక్కువ తెలియాలి. ఫినిష్ అంటే పూర్తి చేయుట. ఐ ఫినిష్ దిస్ జాబ్ అంటే నేను ఈ జాబు ఫినిష్ చేస్తాను, కంప్లీట్ చేస్తాను అని చెప్పేసి. ఫేస్ అంటే ఎదుర్కొనుట. ఐ ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఫాలో అంటే అనుసరించుట. ఫ్రెటెన్ అంటే భయపెట్టుట. ఫియర్ అంటే భయపడు. సో, ఫైన్ అంటే జరిమానా. ఫ్రేమ్ అంటే ఏర్పరచు, రూపుదిద్దుకొనుట. ఫార్మ్ అంటే ఏర్పరచు. గ్రాంట్ అంటే అనుమతినిచ్చు. గ్యాదర్ అంటే పోగు చేయుట. గైడ్ అంటే దారి చూపుట. ఐ గైడ్ యూ అంటే నేను నీకు దారి చూపిస్తానని. గెస్ అంటే ఊహించుట. ఐ గెస్ దిస్ అంటే నేను ఆల్రెడీ ముందే ఊహించాను దీన్నని. హియర్ అంటే వినటం. హెరాస్ అంటే హింసించుట. హార్మ్ అంటే హాని చేయుట. సో, అలాగే హెల్ప్ అంటే సహాయం చేయుట. ఐ హెల్ప్ యూ అంటాం కదా! నేను నీకు సహాయం
చేస్తానని చెప్పేసి. జస్ట్ వర్బ్స్‌కి ముందు మీరు సబ్జెక్ట్స్ అనేవి యాడ్ చేయటమే. హ్యాపెన్ అంటే జరగటం. హెసిటేట్ అంటే సందేహించుట. హైక్ అంటే పెరగటం. హోప్ అంటే ఆశించుట. హ్యావ్ అంటే కలిగి ఉండుట. హ్యాంగ్ అంటే ఉరి తీయటం. హోస్ట్ అంటే జెండా ఎగరవేయటం. హైడ్ అంటే దాచుట లేదా దాగటం. హోల్డ్ అంటే పట్టుకుంటా. ఐ హోల్డ్ థిస్ బ్యాగ్ అంటారు. నేను ఈ బ్యాగ్‌ని పట్టుకుంటానని జెప్పేసి. ఇన్సల్ట్ అంటే అవమానించుట. హి ఇన్సల్టెడ్ మీ అంటే అతను నన్ను అవమానించాడని జెప్పేసి. ఇన్‌డెప్ట్ అంటే రుణపడి ఉండుట. ఇమాజిన్ అంటే ఊహించుట. ఇన్‌స్పైర్ అంటే స్ఫూర్తినిచ్చుట. ఇంటర్‌ఫియర్ అంటే అనవసర జోక్యం చేసుకొనుట. ఇన్వాల్వ్ అంటే జోక్యం చేసుకొనుట. ఇన్వైట్ అంటే ఆహ్వానించుట. ఐ ఇన్వైట్ యూ అంటే నేను నిన్ను ఆహ్వానిస్తాను. ఇన్ఫార్మ్ అంటే తెలియచేయటం. ఐ ఇన్ఫార్మ్ యూ నేను నీకు తెలియజేస్తాను. ఇష్యూ అంటే జారీ చేయుట. ఇన్వెస్టిగేట్ అంటే పరిశోధించుట. సో, ఈ విధంగా మనం వెర్బ్స్‌కి ముందు సబ్జెక్ట్స్ పెట్టడం ద్వారా చాలా సింపుల్‌గా సెంటెన్సెస్ అనేది ఇంగ్లీష్‌లో క్రియేట్ చేయవచ్చు. ఇన్‌స్టాల్ అంటే ప్రతిష్ఠించుట. ఇంట్రడ్యూస్ పరిచయం చేయుట. ఇంపోర్ట్ అంటే దిగుమతి చేసుకొనుట. ఇంటెండ్ అంటే ఉద్దేశకపూర్వకంగా అని జెప్పేసి. ఇన్వెంట్ అంటే కనిపెట్టుట. సో, ఇన్‌స్ట్రక్ట్ అంటే ఆదేశించుట. జాయిన్ అంటే చేరుట. సో, ఐ జాయిన్ ఇన్ యువర్ గేమ్ అంటే నేను నీ గేమ్‌లో జాయిన్ అవుతానని జెప్పేసి. సో, మీకు మెయిన్ రావాల్సినయి ఏంటంటే వర్బ్స్ అనేవి ఎక్కువ మీకు రావాలి. కిల్ అంటే చంపుట. కిడ్నాప్ అంటే బలవంతంగా ఎత్తుకొని పోవుట. ఓపెన్ అంటే తెరుచుట. ఆపరేట్ అంటే నిర్వహించుట. ఓవ్ అంటే బాకీ పడుట. అపోజ్ ఎదురుపడుట. ఆర్డర్ ఆజ్ఞాపించుట. లర్న్ అంటే నేర్చుకొనుట. లుక్ అంటే చూచుట. సో, చూసారుగా దీంట్లో 146 వర్బ్స్ అనేవి నేను ఉంచడం జరిగింది. వీటికి ముందు మీరు జస్ట్ సబ్జెక్ట్స్ అనేది యాడ్ చేయటం ద్వారా సెంటెన్సెస్ అనేది చాలా సింపుల్‌గా మీరు క్రియేట్ చేయగలరు. సో, అలాగే మీకు మన యొక్క బుక్ కావాలనుకుంటే 35 డేస్‌లో ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలని చెప్పేసి నేను ఒక బుక్ అనేది రాయటం జరిగింది. అది మన ఫ్లిప్‌కార్ట్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. మీకు లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు లింక్ అనేది దొరకకపోతే పైన కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో, నేను మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో, మీకు వీడియో నచ్చితే డెఫినిట్‌గా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్.